మనతో పాటు ఉన్నారు శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు ఒక కొత్త వెంచర్ని షాద్నగర్ దగ్గరలో ఉన్నటువంటి కేశంపేట దగ్గర స్టార్ట్ చేశారు. సో ఆ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, సో ఇందులో మనము ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ సో వెంచర్ చూస్తే చాలా చాలా బాగుంది. సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్ ప్రాజెక్ట్ చాలా బాగుంది సార్. సో లోపలికి ఎంటర్ అవుతుండేటప్పుడే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ లొకేషన్ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ లొకేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, ఇది శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మధ్యలో మిడిల్లో సెంటర్లో వస్తుంది. ఇది స్పాట్ వైజ్గా కూడా ఇది రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో అవుటర్ రింగ్ రోడ్కి తగినంత దూరంలో ఉండి అద్భుతమైనటువంటి సరౌండింగ్స్, మీకు సరౌండింగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, ప్లస్ ఇక్కడికి వచ్చేస్తే మన్సాన్పల్లి చౌరస్తా నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, ఇవన్నీ మనకి దగ్గరలో డేటా సెంటర్స్ అవన్నీ మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఈ అప్రిషియేషన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో చుట్టుపక్కల ఈ కంపెనీస్ అన్ని బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫ్యూచర్ బెనిఫిట్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకున్నారు. ఫ్యాంటాస్టిక్. సో మరి కస్టమర్ అంటే బయటను కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇదే లొకేషన్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో దాంతో కంపేర్ చేసుకునేటప్పుడు ఎందుకు శతాబ్దిలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీరు బయర్కి ఏం చెప్తారు? శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేడం. కేశంపేట మండలంలోనే మొట్టమొదటి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మేము పర్ఫెక్ట్గా ఆల్ సీసీ రోడ్స్, నాట్ బీటీ రోడ్స్, ఆల్ సీసీ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్, అన్ని సౌకర్యాలు, ప్లస్ అవెన్యూ ప్లాంటేషన్ అయితేనేమి, మీకు టైల్స్ చేయడం అయితేనేమి, వాకింగ్ పాత్ ఏర్పాటు చేయడం అయితేనేమి, హార్వెస్టింగ్ పిట్స్ పెట్టడం అయితేనేమి, ఇక్కడ మనకి కస్టమర్కి సంబంధించినంత వరకు లేఅవుట్, రెసిడెన్షియల్ లేఅవుట్కి సంబంధించినంత వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి మా శతాబ్ది టౌన్షిప్ చూస్ చేసుకోవడం రైట్ చాయిస్ అని చెప్తాను కస్టమర్. సో ఆల్రెడీ మీరు పవర్ లైన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వాటర్ లైన్ ఇవ్వడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయా? ఇందులో వాటర్ లైన్ కంప్లీట్ అవుతుంది మేడం, అన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వితిన్ 1.5 monthలో మేము టోటల్ ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అన్ని క్వాలిటీ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం మేడం. ఈ టైం లోపల మనం సేల్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఈ రోజే లాంచింగ్ అయింది. ఈ లాంచింగ్ రోజు మీరు కూడా చూస్తారు కదా, క్రౌడ్ కానీ ఇక్కడ వాళ్ళు చాలా మంది కస్టమర్లు ఇంట్రెస్టింగ్ గా బాగా వచ్చి సొంతంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి కొనుక్కునే అంత అట్రాక్టివ్ గా ఉంది ఈ ప్రాజెక్ట్. క్రౌడ్ ని చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ లాంచింగ్ డే రోజునే ఇంత క్రౌడ్ ఎలా వచ్చింది? సో ఇది బిఫోర్ మీ కస్టమర్స్, సో ఎట్లా? ఇది 3 రకాలుగా తీసుకోవాలి మేడం. మా మార్కెటింగ్ పర్సన్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టిండ్రు. మాకు పాత కస్టమర్లు ఎవరు, రిపీటెడ్ కస్టమర్లు, మా కంపెనీకి ఉన్న గుడ్ విల్ అది మేడం. మాకు రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. రిపీటెడ్ కస్టమర్లు రిపీటెడ్గా రావడం, ఈ మార్కెటింగ్ పర్సన్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టడం, ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్స్ మేడం, సరౌండింగ్ అడ్వాంటేజ్, డెవలప్మెంట్ అడ్వాంటేజ్ కూడా కస్టమర్లు ఎక్కువ క్రౌడ్ రావడానికి అవకాశం. సో మరి డాక్యుమెంటేషన్ ఆ క్లారిటీ ఎలా ఉంది? అండ్ మోర్ ఓవర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కనుక ఒకవేళ చేయించుకున్నట్లు ఎవరైతే స్పాట్లో మీకు పేమెంట్ చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి? మా దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 10 daysలో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం మేడం. అదే కాకుండా మేము డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఇస్తామంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి అయినటువంటి సేల్ డీడ్తో పాటు ఆల్ లింక్ డాక్యుమెంట్స్, పాహనీస్ అయితేమి, ఈసీస్ అయితేమి, ఎవ్రీథింగ్ అన్ని ఆల్ లింక్ డాక్యుమెంట్స్ ఒక ఫైల్ చేసేసి ఫైల్లో పెట్టి మంచిగా నీట్గా ఫైల్లో పెట్టి లేఅవుట్లో తీసుకొని ఎవరైతే కస్టమర్ పర్చేజ్ చేసిన ప్లాట్ ఉంటుందో దాన్ని మార్క్ చేసి ఆ కస్టమర్కి మనం పర్ఫెక్ట్గా ఆ ఫైల్ తీసుకెళ్ళి అందించడం జరుగుతుంది మా మార్కెటింగ్ పర్సన్స్. మేము దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలుగుతున్నాం. రైట్. సో అందరూ ఫైనల్గా చూసేది ఏంటి అని అంటే సో ప్రైజ్. సో ఈ లొకేషన్లో ఏ ప్రైజ్కి మనకు దొరుకుతుంది, సో మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, సో ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది? కానీ బ్యూటిఫుల్ ప్రైస్ మేడం. ఇది 12,500 per square yard అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో ఈ రీజనబుల్ ప్రైస్, ఇంత రీజనబుల్ ప్రైస్ ఇవ్వడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎక్కడన్నా తీసుకోండి, హెచ్ఎండిఏ లేఅవుట్కి మిగతా లేఅవుట్లకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ లేఅవుట్ హెచ్ఎండిఏ లేఅవుట్లో కూడా అందరు బీటీ రోడ్లు వేస్తారు, మేము సీసీ రోడ్లు వేస్తున్నాం. కొన్ని ఫెసిలిటీస్ మేము ఎక్స్ట్రా కల్పిస్తున్నాం. అది
చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితేనేమి, పార్క్స్ డెవలప్మెంట్ చేయడం అయితేనేమి, సరౌండింగ్ అది బౌండరీస్ సెట్ చేయడం అయితేనేమి, 10 years మేము వీళ్ళకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ 10 years మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ అందరూ పర్ఫెక్ట్గా మనకి అట్రాక్టివ్ అవుతున్నారు, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అందరూ ఒకేసారి మొత్తం పేమెంట్ చేసి కట్టుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో దఫల వారిగా ఒకవేళ కట్టుకోవాలంటే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉంటున్నాయా? ఎస్ మేడం, బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. బ్యాంక్ లోన్లో ఇన్స్టాల్మెంట్ తీసుకొని మనకి మాత్రం మన పేమెంట్ మేము 90 days టైం ఇవ్వడం జరిగింది. ప్లాట్ పేమెంట్ కట్టుకోవడానికి 90 days టైం ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కావాలన్న వాళ్ళకి లోన్స్ మేమే అప్రోచ్ అయ్యి లోన్ ఇప్పించి బ్యాంక్ లోన్స్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నార్మల్ గా కట్టుకోవాలన్నా మీరు 90 days అంటే 3 నెలలు టైం ఇస్తున్నాము. ప్లస్ బ్యాంక్ లోన్ ఒక 10 days అటు ఇటు అయినా కానీ వాళ్ళకి 10 days ఛాన్స్ కూడా ఇచ్చి మనం బ్యాంక్ లోన్ అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అద్భుతం సార్. సో అన్ని రకాల ఫెసిలిటీస్ మీరు బయ్యర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే మీ ప్రాజెక్ట్ అనేది హైలైట్ గా నిలబడుతుందని అంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.